హాయ్ ఫ్రెండ్స్, చికెన్ గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఫ్రెష్ గోంగూరని తీసుకుందాము. దాన్ని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, గోంగూర కొంచెం ఆయిల్లో దాన్ని ఫ్రై చేసేసుకుంటే చూడండి ఇలాగ బాగా దగ్గర వచ్చేస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత చికెన్ని బాగా కడిగేసి దాంట్లో మనం ఏవైతే ఉన్నాయో చెక్క, లవంగా, యాలకులు ఉన్నాయో అవి ఫ్రై చేసి, ఉల్లిపాయలు కట్ చేసేసి సన్నగా వాటిని ఫ్రై చేసుకుందాము కొంచెం పచ్చి వాసన పోయే వరకు. ఆ తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆ తర్వాత అల్లం పేస్టు, కరివేపాకు ఇవి కూడా వేసుకోవాలి. తర్వాత ఇది టమాటో ప్యూరీ అనమాట. ఇది టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనకి బాగా గ్రేవీ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని దానిపై నుంచి ఉప్పు, కారం ఇవన్నీ మసాలాలన్నీ యాడ్ చేసేసుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత కాసేపు మనం మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత చూడండి ఇట్లా ఆయిల్ వచ్చేసిన తర్వాత మన గోంగూరని కొంచెం పేస్ట్గా చేసేసుకొని దాంట్లో కలిపి మూత అయితే మాత్రం పెట్టకూడదు. చికెన్లో వేసిన తర్వాత గోంగూరని మూత పెడితే దాని కలర్ అనేది మారిపోతుంది. సో అందుకని మూత పెట్టకుండా ఇలాగా మనం కలుపుతూనే ఉండాలి ఒక 5 మినిట్స్. దానిపైనుంచి గరం మసాలా, కొత్తిమీర వేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.